హాయ్ అండి. ఒక హెల్దీ చారుతో మేము ముందుకు వచ్చేసాను. రసం అనగానే ఇంట్రెస్టింగ్గా చేసుకుంటారు కదా, రకరకాల రసాలు చేసుంటారు. పుదీనాతో ఒకసారి రసం పెట్టండి, మస్తు ఉంటుందండి, గుమగుమలాడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి సింపుల్గా మీరు మిక్సీలు కూడా వేసుకోవచ్చు, కానీ దంచుకోవటం మా నాన్నవైతే కదా, ఒక గుప్పెడు పుదీనా ముందు వేసేసుకుంటున్నా, దంచుకోవడానికి రెడీగా పెట్టుకున్నా. సో వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, మిరియాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా ఆయిల్. దట్స్ ఆల్. సో ఇందులో ఏంటంటే చాప్టర్ నెంబర్ 1 పుదీనాను మంచిగా తీసి కడిగి రెక్కలు తీసుకోవటం, ఒక కట్ట చాలు. దానిలోకి షాలాట్స్, లేదంటే మీ దగ్గర ఉల్లిపాయ ఉంటే చిన్న ఉల్లిపాయ ఒకటి, లేదంటే మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నది ఒక ఉల్లిపాయ ఇందులో వేసాను. షాలాట్స్ అయితే చాలా ఘాటు టేస్ట్ ఉంటుంది, అందుకని షాలాట్స్ వేసిన నేను. అండ్ పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే వేస్తున్నా, చిన్నవి అయితే 2 వేసేదాన్ని, పక్కకు పెట్టేస్తున్నాను చూడండి. ఎందుకంటే అంత పుదీనాలో నీకు తెలియకుండానే ఘాటు ఉంటుంది, ఉల్లిగడ్డలో ఘాటు ఉంటుంది, పచ్చిమిర్చి, ఇంక మనం చిల్లీ ఫ్లేక్స్ని పోపుకేస్తున్నాం, అది ఘాటే, అందుకని కొంచెం తగ్గిస్తున్నాను అంతే. టమాటా మాత్రం ఇట్లా వేయకండి, తొక్కు తీసేయండి మొత్తం. టమాటా తొక్కుతోని అది చేస్తారు తెలుసా మీకు, రోజ్ నాకు వచ్చేది, చేసి చాలా రోజులైంది, బట్ స్టిల్ చేస్తా. ఏం లేదు, అది తెగనివ్వకుండా జాగ్రత్తగా ఇట్లా చేయాలి, డెడ్ ఈజీ. మొత్తం అయిపోయింది. అది టమాట, దీన్ని మంచిగా దీని కింద ఇట్లా పెట్టండి. రోజ్ ఫ్లవర్ రెడీ, కావాలంటే తినేయచ్చు, ఫైబర్. టమాటా ఇది కూడా అట్లానే సేమ్, 2 టమాటాలు, ఒక 4-5 చారు. మనం దానిలో ఎందుకు వేస్తలేమంటే ఇది రీజన్ ఉందండి, మనకి తుక్కు ఎక్కువ రావద్దు. ఆల్రెడీ అవన్నీ మనకి లోపల గుజ్జు గుజ్జు అన్నీ తయారవుతాయి, దానితో టమాటా లేయర్ కూడా అవసరం లేదు. దానిలో పల్ప్ మనకి చాలా ఇంపార్టెంట్, అందుకని పల్ప్ తీసుకుంటున్నాం. మీరు ఉడకబెట్టి ఇట్లా టక్కన ఇది కూడా తీయచ్చు. దట్స్ ఆల్. కొంచెం దంచుకున్నాం, దంచినాక మిగతా వేద్దాం. మీరు ఇవన్నీ కలిపి మిక్సీ కూడా వేయచ్చు, కాకపోతే మిక్సీలో మనం అనుకున్న కన్సిస్టెన్సీ అట్లా ఉల్లిపాయలాగా అట్లా రావు. కొంచెం నలిగాక ఇదిగోండి, కొద్దిగా ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను, కొన్ని మిరియాలు, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అండ్ కొత్తిమీర కూడా ఇందులోనే వేసి దంచేయండి, గ్రీనరీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో దీన్ని మంచిగా దంచుకోవాలి. ఇది టేబుల్ మీదకి చాలా బాగుందండి, అమెజాన్లోనే వెతికి తెప్పించాను, చాలా బాగుంది ఇది. ఇట్లా చిన్న చిన్న పచ్చడి నూరుకోవటానికి కూడా సెట్ అయిపోయింది నాకు. సో పక్కన ప్రమిలో దంచుకుంటుంది మంచిగా, మనమేమో ఆయిల్ వేసుకొని ఈలోపు ఇది రెడీ చేసుకుందాం. మెత్తగా వద్దు ప్రమిళ, కొంచెమే పచ్చపచ్చగానే ఉండని. మెత్తగా కావాలంటే నేను మిక్సీలో వేసేదాన్ని కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మంచిగా గిన్నెలు ఇందులో తీసి ఇచ్చేస్తావు. వామ్మ ఏముందమ్మా పెద్ద, నీకు చాలా బలం ఉంది అన్నయ్య, మజిల్ చూడు గట్టిగా ఉంది. స్ట్రెంగ్తనింగ్ అండి ఇవన్నీ మన స్ట్రెంగ్తనింగ్. అమ్మమ్మ వాళ్ళు ఇది ఇట్లా లేపేటోళ్ళు, అందుకని వాళ్ళ మణికట్లు అన్ని ఎప్పుడు బలంగా ఉండేవి. సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి, ఇట్లనే పెడతాను. మంచిగా అయిందండి, ముద్ద చూపిస్తా మీకు. ఆయిల్ కాగింది, ఇదిగోండి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పోపుకి వేసేస్తున్నా. కూర్చోడినట్టు అనిపించట్లేదు ఎందుకన్నా, అది వేగి చిటపట్లాడిన తర్వాత అప్పుడు వేయండి చిల్లీ ఫ్లేక్స్, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ మాడకూడదు అసలు. మంచిగా ఇంగువ కొంచెం, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1.5 టీ స్పూన్, ఇది వేయగానే రెడీగా పెట్టుకోండి. ప్రమిళ బలం అదిగా ముద్ద గుమగుమానం. దీన్ని ఇలాగే పచ్చడి, కొంచెం చింతపండు పులుసేసి పచ్చడి తినచ్చు మనం. పోపేసేసినాం, అన్నీ ఉన్నాయి అందులో, చింతపండు పచ్చడి, పుదీనా పచ్చడి, ఇదొక వెరైటీ. ఏముంది, కొంచెం పసుపు వేసేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను మంచిగా, నాకు కావాల్సినంత, ఒక చిన్న జామకాయ సైజు, మీరు ఎంత పులుపు తింటారో అంత. ఇందులో ఆల్రెడీ 2 టమాటాలు ఉన్నాయి, ఎంత చింతపండు కావాలో అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకోండి. నేను ఇది ఉంచేసా, ఇది తీసుకున్నా, ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నా, ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. మీరు తినే పులుపుని బట్టి అందాజా లెక్కేసుకోండి. మీకు ఏ అందాజా లేకపోతే కొత్తగా చేస్తున్నట్టయితే మాత్రం చెప్పాను కదా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు తీసుకోండి. గట్టి
నానబెడితే ఇంకొంచెం లూజ్గా అవుతుంది, సరిపోతుంది. ఇంత సింపుల్గా అయిపోతుంది ఇది. దీనిలో పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్సే కారం. దీనిలో బెల్లం వేసుకుంటారా వేయరా మీ టేస్ట్, కారం వేసుకుంటారా వేయరా మీ టేస్ట్. నాదైతే ఈ టేస్ట్. ఇదిగోండి ఇట్లా అసలు ఇది కలిపితే అన్నంలో ఉంటుందండి. ఒకసారి ఉప్పు చూడండి, పులుపు చూడండి, దాన్ని బట్టి నాకు అన్నీ సరిపోయాయి. ఆ ఉల్లిగడ్డలో ఉన్న తీపి వచ్చింది, కొంచెం ఘాటు కొంచెం తీపి, అన్నీ సరిపోయాయి. పర్ఫెక్ట్ ఉంది. ఇంకేం చేయకండి, మసాలానివ్వండి. కొత్తిమీరతో సహా అన్నీ వేసేసినామండి. పచ్చిమిరపకాయ మనం వేయాల్సింది ఏం మిగల. మసాలానివ్వండి. ఏమన్నా టేస్టా, స్మెల్ గుమగుమ ఇట్లా వచ్చేస్తుంది అంతే. అర్జెంటుగా అన్నం వేసుకొని తినేయాలా కుమ్మేయాలా అన్నంత ఫీలింగ్ వస్తుంది. చలో కట్టేస్తున్నా. కట్టేసి వేడి వేడి గుమగుమలాడే పుదీనా చారు, సీజనల్ స్పెషల్ అండి ఇది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకేంటి ఆలస్యం, చాలా సింపుల్ కదా. దీని కాంబినేషన్ ఏంటో చూస్తారా? కళ్ళు తిరిగి కింద పడతారు. కాంబినేషన్కి ఏమొచ్చిందో చూసారా? ఇదంతా మనకి కావాల్సిన స్టఫ్. ఇదంతా పైన అంతా మనకి పుదీనాలో ఉల్లిగడ్డ మనం నూరుకున్నాం చూసారా, అది రసం కిందకి వెళ్ళింది. దీన్ని ఇలాగే తినాలి. కొంచెం వేడి చల్లారేదాకా అన్నంని ఆ రసంలో నాననిచ్చి తింటే ఉంటుంది. స్పూన్ చల్లగుండా వేడిగా ఉందని స్పూన్ పెట్టానండి. చెయ్యంత ఉత్తమం లేదు, తృప్తిగా ఉంటుంది కలుపుతుంటేనే. నాకు అర్థం కాలేదు సార్. ఇదేంటో తెలుసా? రెసిపీ చూస్తే తెలిసేది. మన చికెన్ కోడి కారం వేపుడు గోంగూరతో. గోంగూర, పండుమిర్చి ఆర్ ఎండుమిర్చి. పండుమిర్చి వేయచ్చు, ఎండుమిర్చి వేయచ్చు. నేను ఎండుమిర్చిలో వేసాను. చింతకాయ ఆల్రెడీ మనకు వస్తుంది, పండుమిర్చి కూడా త్వరలో రాబోతుంది. దానికోసం ఇప్పటి నుంచే రెసిపీ రెడీ చేసి పెట్టేసిన మీకు. దీన్ని చారుని నంచుకొని తింటే సూపర్. పుదీనా టేస్ట్ ఎంత బాగా తెలుస్తుందంటే, పుదీనాలో ఉన్నన్ని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇంకా దేనిలోనూ ఉండవు. ఆ కూరల్లో సూపర్ టేస్టీ ఉంటుంది, సూపర్ హెల్దీ. మనకి దాన్ని ఎలా వాడాలి, మొన్న పుదీనా రైస్ చేశాను మన దాంట్లో చూసారా. పాతది కూడా ఒకటి పుదీనా రైస్ ఉంది ఇందులో. బిర్యానీస్లో పుదీనా ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? ఆ బిర్యానీస్ ఫ్లేవర్స్తో పాటు పుదీనా ఫ్లేవర్ కలవడానికి మాత్రమే కాదు, ఆ ఫ్లేవర్స్ని కాంపన్సేట్ చేసి మన హెల్త్ని ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ చేసే గుణాలు పుదీనాలో ఉంటాయి. ఆ మసాలాలో వచ్చే ఘాటుని ఎక్సెట్రా ఎక్సెట్రా. కాబట్టి పుదీనాని వాడకాన్ని పెంచండి, ఇలా చారు చేసుకొని తాగండి. సైనింగ్ ఆఫ్ మీ సాయిలక్క. బాయ్.